హలో గైస్, వెల్కమ్ టు ఫ్రైడే మూవీ. ఇప్పుడే పెద్ద మూవీ నుంచి అయితే మంచి అప్డేట్ అయితే వచ్చేసింది. ఇప్పటికీ ఈ పెద్ద మూవీ జూన్ 4th రిలీజ్ అవుతున్నట్టు గ్రాండ్ ప్రెస్ మీట్ పెట్టయితే మూవీ టీం అయితే రివీల్ చేశారు. బట్ ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ ఈ మంత్లోనే రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ మూవీ ట్రైలర్ అయితే ఈ నెల 17th కానీ 18th కానీ గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మూవీ టీం నుంచి ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్ అయితే మామూలుగా అయితే రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ టీజర్ కానీ నెక్స్ట్ లెవెల్లో అంటే నెక్స్ట్ లెవెల్లో పేరాయి. అండ్ సాంగ్స్ కూడా విడుదలైన 2 సాంగ్స్ అయినా కానీ మామూలుగా చాట్ బాస్టర్స్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఒక సాంగ్ కూడా రిలీజ్ ఉందంటూ అప్డేట్ ఇచ్చారు. అండ్ ఈ నెల 17th or 18th ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుందంట. ఈ ట్రైలర్లో అయితే మంచి క్రేజీ అప్డేట్స్ అండ్ రామ్ చరణ్ లుక్స్ కూడా ఉన్నాయంట. ఆ లుక్స్ చూడడానికి అయితే ఈగర్గా అయితే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పటికైతే ఈ మూవీ మీద గ్రాండ్గా గ్లోబల్ వైడ్గా క్రేజ్ ఉంది. అండ్ రామ్ చరణ్ త్రిబుల్ తర్వాత సరైన హిట్ లేదు. అండ్ ఈ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలని గ్లోబల్ లెవెల్గా ట్రై చేస్తున్నాడు. అండ్ ఈ మూవీ ట్రైలర్ కట్లో సుకుమార్ కూడా హెల్ప్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీని సుకుమార్ కూడా రైట్ చేస్తున్నాడంటూ తనకు కూడా ఎన్ని క్రెడిట్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ కట్లో కూడా సుకుమార్ అయితే కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ ట్రైలర్ వల్లే ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఈ మూవీ క్రేజ్ రావాలి కానీ అంటూ ఈ మూవీ ట్రైలర్ అయితే కట్ చేస్తున్నారంట. మూవీ ట్రైలర్లో ఇప్పటికే రెండు గ్లిమ్స్లో కూడా 2 డిఫరెంట్ స్పోర్ట్స్ అయితే చూపించారు. ఇప్పుడు ట్రైలర్లో కూడా మరో కొత్త స్పోర్ట్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ లాస్ట్లో కూడా చిన్న హింట్ ఇచ్చి వదిలేస్తారంట. అండ్ ఈ ట్రైలర్కి అయితే గ్లోబల్ లెవెల్లో గ్రాండ్గా రావాలంటూ మాస్ కట్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ ట్రైలర్ కూడా సుకుమార్ అండ్ బుచ్చిబాబు కలిసి కట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ సాంగ్ ఐటమ్ సాంగ్లో కూడా శృతి హాసన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ను కూడా నెక్స్ట్ వీక్లో మే 2nd వీక్లో రిలీజ్ చేస్తారంట. అండ్ ఈ సాంగ్ కూడా చాట్ బాస్టర్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కూడా 100 millions 200 millions అంటూ మిలియన్స్లో పోతుంది. ఇప్పుడు ఐటమ్ సాంగ్ దానికంటే వేరే లెవెల్లో ఉంటుందంటూ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ఈ మూవీ బడ్జెట్ దాదాపు 200 కోట్లు. అండ్ ఈ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంటూ మెగా ఫ్యాన్స్ అయితే చక్కర్లు కొడుతున్నారు. అండ్ అది కాకుండా ఈ మూవీ మీద అయితే పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇటు నుంచి ఏఆర్ రెహమాన్, అటు నుంచి బుచ్చిబాబు అండ్ హీరోయిన్గా జాన్వీ కపూర్ అండ్ ఐటమ్ సాంగ్స్లో కూడా శృతి హాసన్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అఫీషియల్ కాకపోయినా కానీ ఈ మూవీలో శృతి హాసన్ అయితే ఐటమ్ సాంగ్ చేస్తున్నట్టు ఫిక్స్ అయిపోయింది. అండ్ ఈ ఐటమ్ సాంగ్ స్కోర్ కూడా ఏఆర్ రెహమాన్ అయితే నెక్స్ట్ లెవెల్లో కొట్టాడంట. రామ్ చరణ్ వేసే మూమెంట్స్ ఇప్పుడు క్లాస్గా ఉన్న సాంగ్స్లోనే రామ్ చరణ్ అయితే అదరగొట్టే మూమెంట్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ మాస్ బీట్కి అయితే ఎలా అదరగొడతాడో చూడాలా. అండ్ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ ఏఆర్ రెహమాన్ అయితే మెచ్చుకున్నాడు. ఈ మూవీ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో అంటూ అందరికైతే చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అండ్ ఇప్పటికే బుచ్చిబాబు తీసిన ఉప్పెన మూవీలో కూడా చాలా డిఫరెంట్గా క్లైమాక్స్ పెట్టాడు. అండ్ ఈ మూవీలో డిఫరెంట్ క్లైమాక్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కానీ బుచ్చిబాబు అయితే పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు రామ్ చరణ్ అయితే ప్రజెంట్ చేయబోతున్నాడు. ఈ 6 ప్యాక్తో రామ్ చరణ్ లుక్ అయితే థియేటర్లో మాస్ బ్లాస్ట్ అంటూ అందరైతే కామెంట్ చేస్తున్నాడు. అండ్ ఈ ట్రైలర్ అయితే గ్యారంటీ 17th or 18th రిలీజ్ చేస్తారంట. అండ్ ఇప్పటికి రిలీజ్ అయిన అన్ని అప్డేట్స్ కూడా మూవీ నుంచి అయితే పేరాయి. అండ్ ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారా మీరు? కింద కామెంట్స్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.